ఇతరుల సొత్తు తాకవద్దు. నీకు కలిగిన దానితో తృప్తి చెంది ఉండు. నీకు ఉన్నది ఇతరులతో సమానంగా పంచుకో. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యి. నీ కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే కళ్ళు మూసుకొని కూర్చోకు. సాధ్యమైతే తప్పును సరిదిద్దు. కనీసం సత్యం ఏమిటో అదైనా చెప్పు. ఈ సువర్ణాక్షరాలు స్వయంగా భగవాన్ నోటి నుండి వచ్చాయి. భగవాన్ ఒక పిల్లవాడికి చెప్పిన మాటలు ఇవి. సందర్భం ఏమిటంటే, భగవాన్ స్కందాశ్రమంలో ఉంటున్న రోజుల్లో భగవాన్ భక్తులు ఏమైనా తినుబండారాలు, పళ్ళు, స్వీట్లు లాంటివి తెస్తే భగవాన్ అందరికీ పంచిపెట్టమనేవారు. ఈ పంచిపెట్టే వాటిల్లో నొండి అనే కోతికి కూడా వాటా ఇవ్వాల్సి ఉండేది. ఒకవేళ ఆ నొండి అనే కోతి సమయానికి అక్కడ లేకపోతే దాని వాటా దానికి దాచి ఉంచాల్సిందే. ఈ పిల్లవాడు తన వంతు స్వీట్ తినేసి నొండి కోతి కోసం దాచి ఉంచిన షేరు తినేయబోతుంటే సమయానికి నొండి ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చి ఆ పిల్లవాడి మీద దూకి చెంప మీద కొట్టింది. అప్పుడు భగవాన్ ఆ పిల్లవాడిని ఉద్దేశించి, నీకు మంచి పని జరిగింది, నొండి వాటా ఎందుకు తీయడానికి ప్రయత్నించావు? ఇతరుల సొత్తు తాకటం తప్పు కదా అని హెచ్చరించారు. ఆ పిల్లవాడే పెరిగి పెద్దయిన తరువాత స్వామి రమణానందగా పిలువబడి రమణాశ్రమం ప్రెసిడెంట్ బాధ్యతలు ఎంతో సమర్థవంతంగా నిర్వహించి పేరు తెచ్చుకున్నారు. అతని పేరు టిఎన్ వెంకట్రామన్. భగవాన్ తమ్ముడైన నిరంజనానంద స్వామి కుమారుడు. భగవాన్ తనకంటూ ఎటువంటి ప్రత్యేకతలు చూపించినా ఇష్టపడేవారు కాదు. భగవాన్ ప్రేమ, వాత్సల్యం, కరుణకి మనుషులే కాకుండా పశుపక్షాదులు, క్రూర మృగాలు సైతం రుచి చూశాయి. భగవాన్ దృష్టి సారించి చూసినట్లయితే భక్తులకు జ్ఞానోదయం అయిపోయేది. భగవాన్ ఎటువంటి మంత్రోపదేశాలు ఎవ్వరికీ ఇవ్వలేదు, కానీ అన్నీ ఆయన మౌనంగా చేసేవారు. మౌనమే అతని భాష. వచ్చిన భక్తులకు కూడా చెప్పిన అతి తక్కువ మాటలు ఏమిటంటే, నిశ్చలంగా ఉండు, బీ సైలెంట్, బీ స్టిల్, ఊరకే ఉండు, మౌనంగా ఉండు, సైలెంట్గా ఉండు. ఇదే భగవాన్ యొక్క ఉపదేశ సారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోహన్ యోగా ఫర్ ఆల్.